రైతు బంధు పథకముతో రైతు బంధు 4,000 ఇస్తానని రైతులను నట్టేట ముంచినట్టి కాంగ్రెస్ పార్టీని కథము చేద్దామా, మన కందానూలు గడ్డ మీద కారుకేద్దామా, సంచి చేతుల జెండా జాతర పోదమా, గులాబీల జాతర పోదమా, సంచి చేతుల జెండా జాతర పోదమా, గులాబీల జాతర పోదమా. నాకు గంట దూరం ఉండాలి ఎగురుతురు, మీరు ఎగరాల గట్టిగా జోషి నింపాలి ఈ అగడికి. ఆసరా పెన్షన్తో 4,000 రూపాయలు ఇస్తానన్న రేవంత్ రెడ్డి మా అమ్మలక్కలను మాయమాటలు చెప్పి ఓట్లు గుద్దుకున్నోని గుద్దుకున్నాడా లేదా? 4,000 రూపాయల పెన్షన్ ఇస్తా అన్నాడు. మా అమ్మలక్కల ఓట్లు గుద్దుకున్న కాంగ్రెస్ వాళ్ళ ఖతము చేద్దామా, కారుకు ఓటు వేద్దామా, బలకు సంచి చేతుల జెండా జాతర పోదమా, గులాబీల జాతర పోదమా, బలకు సంచి చేతుల జెండా జాతర పోదమా, గులాబీల జాతర పోదమా. రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో, 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 రామ రామ ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో, రామ రామ ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో. కందానూలు గడ్డ మీద కారుద జోరున్నదో, రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో, రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఒకటి సత్త రెండు రాజన వరే రాజన. అదే పుట్టినాడు పుట్టినాం, సచ్చినాడు సచ్చినాం అనుకొని ఈ ఒక్క ఎలక్షన్ కు గట్టిగా పనిచేయండి అన్నా. అవుతలేడో మనమో తేలిపోయేటువంటి సందర్భం ఇది. తెలుసో తెలవకనో వాళ్ళు చెప్పిన మాయ మాటలు నమ్మి ఆగమైనం గాని 3 నెలలకు ముందే వాడు మనల్ని ఆగం చేసి కూర్చున్నాడు. పుడితొకటి సత్త రెండు రాజన వరే రాజన. గులాబీల జెండలన్నీ పైకెత్తాలి, ఒక్కసారి జెండలన్నీ పైకెత్తాలి. అక్కడున్నోళ్ళైతే మస్తు ఆడుతుర్రే, నిజంగా మామూలుగా ఆడతలే. మీరు కూడా ఆడాలి, కానీ ఇక్కడ అమ్మ లెక్కలు కొద్దిగా సైడ్ ఇవ్వండి. వాళ్ళు ఆడటానికి రెడీగా ఉన్నారు. తమ్మే నువ్వు ముందు వచ్చి రోజు వెనకకు పో. పుడితొకటి సత్త రెండు రాజన వరే రాజన, ఎత్తర గులాబీ జెండ రాజన వరే రాజన. పుడితొకటి సత్త రెండు రాజన వరే రాజన, ఎత్తర గులాబీ జెండ రాజన వరే రాజన. పుడితొకటి సత్త రెండు రాజన వరే రాజన, ఎత్తర గులాబీ జెండ రాజన వరే రాజన. పుడితొకటి సత్త రెండు రాజన వరే రాజన, ఎత్తర గులాబీ జెండ రాజన వరే రాజన. గజ్జలు గజ్జాలు రెండు గజ్జలో రాజన్న, గజ్జలు గజ్జాలు రెండు గజ్జలో రాజన్న, గజ్జలు గజ్జాలు రెండు గజ్జలో రాజన్న. తెలంగాణ గడ్డ మీద గజ్జలో రాజన్న, కారుద జోరున్న దమ్ము గజ్జలో రాజన్న. తెలంగాణ గడ్డ మీద రాజన వరే రాజన, మన కారుద జోరున్న దమ్ము రాజన వరే రాజన. పుడితొకటి సత్త రెండు రాజన వరే రాజన, ఎత్తర గులాబీ జెండ రాజన వరే రాజన. పుడితొకటి సత్త రెండు రాజన వరే రాజన, ఎత్తర గులాబీ జెండ రాజన వరే రాజన. గట్టిగా చప్పట్లు కొట్టాలి. దళిత బంధులేనే లేదు గజ్జలో రాజన్న అన్నా. లాస్ట్కి ఏం లేదు, గజ్జలో రాజన్న అనాలి. మీరు కూడా చెయ్యిలు ఒక్కటే కాదు, నోరు కూడా ఆడాలి, ఆడాలి బరాబర్. ఔరేకు దక్క అంటే ఔరేకు దక్క, కేసీఆర్ పక్క, ఔరేకు దక్క కేసీఆర్ పక్క. రైతు బంధులేనే లేదు గజ్జలో రాజన్న, రైతు బంధులేనే లేదు గజ్జలో రాజన్న.
పెన్షన్లు లేవు, కళ్యాణ లక్ష్మి లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, చెరువులు ఎండిపోయినాయి, చెరువులు ఎండిపోయినాయి. ఇక వరికి కింటాకు మద్దతు ధర బోను 500 బోనస్ ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? మీకు ఇచ్చిండా? మరి గింత సప్పగుంటే ఎట్లనే? అసలు ఉన్న వడ్లను కొనే దిక్కున్నదా ఇప్పుడు? ఇచ్చిరా బోనస్? 500 బోనస్ అంటూ అన్న ఏంటిది? ప్రమోద్ అనే పిల్లగాడు ఎవరున్న స్టేజ్ దగ్గర రావాలి, భాస్కర్ అన్న పిలుస్తున్నాడు. డైరెక్ట్ స్టేజ్ దగ్గర రాతమ్మే. 500 బోనస్ అంటూ బోగసు మాటలు చెప్పి వినపడతలే, గట్టిగా అనాలన్నా. గిట్లుంటే కుదరదు, గిట్లుంటే కుదరదు, గట్టిగా నిలబడాలి. 500 బోనస్ అంటూ బోగసు మాటలు చెప్పి, బోగసు మాటలు చెప్పి ఓట్లు బాగా పొందినారు. ఈ బోగసు మాటలు చెప్పిన రాజనవరే రాజనా, కాంగ్రెస్ ఓన్ని పాతాళానికి దొక్కాలే రాజనవరే రాజన. పురిటబకటి సత్తరండు రాజనవరే రాజన, ఎత్తర గులాబీ జెండ రాజనవరే రాజన. పురిటబకటి సత్తరండు రాజనవరే రాజన, ఎత్తర గులాబీ జెండ రాజనవరే రాజన. గట్టిగా చప్పట్లు కొట్టాలి. అది కళ్యాణ లక్ష్మి లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, కులము బంగారం అంటూ మోసకారి మాటలతో, కులము బంగారముతో మోసకారి మాటలతో నమ్మించి ముంచినారు. ఈ నమ్మించి ముంచినట్టి కాంగ్రెస్ వల్ల రాజనవరే రాజనా, కృష్ణా నదిలా కలపాలే. కలపాలా లేదా కృష్ణా నదిలా? ముంచుడు ముంచితే లేవద్దు, బిడ్డలు ఒక్కొక్కడు ఆడికే పోవాలి. ఈ నమ్మించి ముంచిన వల్ల రాజనవరే రాజనా, కృష్ణా నదిలా పాతాళానికి దొక్కాలి రాజనవరే రాజన. పురిటబకటి సత్తరండు రాజనవరే రాజన, ఎత్తర గులాబీ జెండ రాజనవరే రాజన. పురిటబకటి సత్తరండు రాజనవరే రాజన, ఎత్తర గులాబీ జెండ రాజనవరే రాజన. అసైదులారతి కాళ్ళగ జలగమ్మతి. ఎట్లా ఆడుకుంటాం మనము దూలాట అన్న? మన అమ్మలక్కలకు ఇబ్బంది లేకుండా, వాళ్ళంతా మన ఆడబిడ్డలు, ఓకేనా? వాళ్ళకి ఇబ్బంది లేకుండా దూల ఆడుకుందాం. మనము దూల ఆడినామంటే ఆ దూల నాన్ లోకల్ అయినటువంటి మల్లు రవి వారిపోవాలి. మల్లు రవి కాంగ్రెస్ వల్ల గుండెల మీద ఖమ్మం నుంచి తీసుకొచ్చినటువంటి మల్లు రవిని మన లోకల్ అయినటువంటి ప్రవీణ్ సార్ మీద పెడుతున్నారు. జై కేసీఆర్, జై కేసీఆర్. అరే అసైదులారతి కాళ్ళక జలగమ్మతి, తెలంగాణ గడ్డ మీద గులాబీల గిమ్మతి. అసైదులారతి కాళ్ళక జలగమ్మతి, తెలంగాణ గడ్డ మీద గులాబీల గిమ్మతి. అసైదులారతి, అసైదులా అంటే ఆరతనాలే కాక అన్న, మీరు కూడా అనాలి. అసైదులో కాళ్ళక జల, అసైదులా కాళ్ళక జల, అసైదులా కాళ్ళక జల, అసైదులా జలగమ్మతి, తెలంగాణ గడ్డ మీద గులాబీల గిమ్మతి. అసైదులారతి కాళ్ళక జలగమ్మతి, తెలంగాణ గడ్డ మీద గులాబీల గిమ్మతి. బల 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 బల. హలో హలో హలో.
రావణ సందనాలో వెన్నెల. మరికొద్ది సేపట్లో తెలంగాణ రాష్ట్ర అధిపతి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి చావు నోట్లో తలబెట్టినటువంటి మనసారు మన గులాబీ దళపతి ఇక్కడ అడుగు పెట్టబోతున్నాడు. అందరు గట్టిగా రావణ సందనాలో వెన్నెల, కేసీఆర్ కొందనాలో వెన్నెల. రావణ సందనాలో వెన్నెల, కేసీఆర్ కొందనాలో వెన్నెల. రావణ సందనాలో వెన్నెలో వెన్నెల, రావణ సందనాలో వెన్నెలో వెన్నెల, రావణ సందనాలో వెన్నెలో వెన్నెల. రావణ 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 సందనాలో వెన్నెల, కేసీఆర్ కొందనాలో వెన్నెల. రావణ సందనాలో వెన్నెల, కేసీఆర్ కొందనాలో వెన్నెల. అదో తెలంగాణ రాష్ట్రం కై వెన్నెలో వెన్నెల, తెలంగాణ రాష్ట్రం కై వెన్నెలో వెన్నెల, పోరాటం చేసినోడు. వెన్నెలో వెన్నెల. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసింది ఎవరు? ఎవరు? తెలంగాణ పోరాటం నడుస్తున్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారుల మీదకి రైఫిల్ పట్టుకొని చంద్రబాబు కాళ్ళ దగ్గర కాళ్ళొత్తుకుంటూ కూర్చున్నాడు. మనమందరం వంట వార్పు చేసినప్పుడు అదో తెలంగాణ రాష్ట్రం కై వెన్నెలో వెన్నెల, పోరాటం చేసినోడు. వెన్నెలో వెన్నెల, పోరాటం చేసినోడు. వెన్నెలో వెన్నెల, జైలు నిర్బంధాలను వెన్నెలో వెన్నెల, కత్తుకొని నిలబడి వెన్నెలో వెన్నెల, పోరాటం చేసినోడు. వెన్నెలో వెన్నెల. చావు నోట్లు తలబెట్టి వెన్నెల. తెలుసు కదా తెలంగాణ రాష్ట్రం వచ్చుడో నేను చచ్చుడో అని కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్షకు కూసున్నాడు. ఆయన కూసున్నాడు కాబట్టే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఢిల్లీ దిగుబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. చావు నోట్లు తలబెట్టి వెన్నెల, అగో చావు నోట్లు తలబెట్టి వెన్నెల, అగో రాష్ట్రాన్ని తెచ్చినాడు వెన్నెలో వెన్నెల. రావణ సందనాలో వెన్నెల, కేసీఆర్ కొందనాలో వెన్నెల. వెన్నెల, కేసీఆర్ కొందనాలో వెన్నెల. హలో హలో గురుకులాలు నిర్మించి వెన్నెలో వెన్నెల, గురుకులాలు నిర్మించి వెన్నెలో వెన్నెల, ఉచిత విద్యను అందించెను. వెన్నెలో వెన్నెల. భారతదేశంలోనే 1000కి పైగా గురుకులాలు నిర్మించినటువంటి ఒక యోధుడు ఎవరంటే అది మన కేసీఆర్ గారు మాత్రమే. అవునా కాదా? ఈ కేసీఆర్ గారికి ఆ రోజు గురుకుల ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి మన ప్రవీణ్ సార్ ఇప్పుడు నాగర్ కర్నూలుకు బరిలో నిలబడ్డాడు. అదో గురుకులాలు నిర్మించి వెన్నెలో వెన్నెల, ఉచిత విద్యను అందించెను. వెన్నెలో వెన్నెల, గురుకులాలు నిర్మించి వెన్నెలో వెన్నెల, ఉచిత విద్యను అందించెను. వెన్నెలో వెన్నెల, 33 జిల్లాలతో వెన్నెలో వెన్నెల, పరిపాలన సౌలభ్యం. వెన్నెలో వెన్నెల, 33 జిల్లాలతో వెన్నెల, అగో పరిపాలన సౌలభ్యం వెన్నెలో వెన్నెల. రావణ సందనాలో వెన్నెల, కేసీఆర్ కొందనాలో వెన్నెల. రావణ సందనాలో వెన్నెల, కేసీఆర్ కొందనాలో వెన్నెల. గట్టిగా చెప్పండి కొట్టాలి అన్న. మానిటర్ మానిటర్ అసలు వాళ్ళు చెప్పాలి ఒకసారి. తెలంగాణ గడ్డ మీద వెన్నెలో వెన్నెల, తెలంగాణ గడ్డ మీద వెన్నెలో వెన్నెల, కారుద జోరున్నదమ్ము, వెన్నెలో వెన్నెల, కారుద జోరున్నదమ్ము. వెన్నెలో వెన్నెల, పార్లమెంటు ఎన్నికల్లో వెన్నెలో వెన్నెల, పార్లమెంటు ఎన్నికల్లో వెన్నెలో వెన్నెల, కారుకే ఓటేస్తామని వెన్నెలో వెన్నెల, ప్రజలంతా గదిలినారు. వెన్నెలో వెన్నెల, కేసీఆర్ వచ్చనని వెన్నెలో వెన్నెల, ధైర్యంగా ఉన్నారు. వెన్నెలో వెన్నెల,
అవునా కాదా? ఇవాళ గుండె ధైర్యం కోల్పోతున్నటువంటి ప్రతి రైతుకు మళ్ళీ మన రాజ్యం వస్తది. మీకు గుండెలలో ధైర్యం నింపే బాధ్యత నాదని ఈరోజు మన ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు మళ్ళొక్కసారి ప్రజల ముందుకు వచ్చారు. నిజంగా చెప్తున్నా కదా, ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి నమ్మబుద్ధి కావట్లే, వాళ్ళ పార్టీ వాళ్ళకే నమ్మబుద్ధి కావట్లే, ఆయనకు కూడా నమ్మబుద్ధి కావట్లే. నేను ముఖ్యమంత్రి నేను తినిపోయి అసలు ఇది కళా నిజమా అనుకుంటుండో. అందుకనే జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. కొట్టర కొట్టు డప్పుల మీద నిప్పుల దండోరా తెలంగాణ సిన్నోడా. నీ ఆట పాటకు పల్లె సీమలు ఊగిసలాడాలా, పల్లెలు ఉధృతమవ్వాలా.